చిన్న సాక్ష్యమే కదా, అది గొప్ప గొప్ప సాక్ష్యమే. వాస్తవంగా మొన్న బుధవారం రోజు నేను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కరెక్ట్గా మా సెంటర్కి బోయదావులో కొరటిపాడు సెంటర్కి అవతల నా బండి ఎట్లాగా అదుపు తప్పిందో నాకైతే తెలియదు. అదుపు తప్పి ఒక వ్యక్తిని కూడా గుద్దేశాను. నేను గుద్దడం అయిపోయింది, నా బండి పడిపోవడం అయిపోయింది, నేను పడిపోవడం అయిపోయింది అన్నమాట. ఆ సమయానికి అక్కడికి వచ్చే లోపల నా బండి నా కంట్రోల్ తప్పేసింది అనమాట. పడిపోయిన తర్వాత నాకు ఏమీ తెలియదు. ఇంకా నిజంగా నా చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేసారు, పెద్ద దెబ్బలు తగిలేసి అని చెప్పని. బండి నేను అట్లా మెయిన్ రోడ్డు మీదే పడిపోయాను, పెద్ద దెబ్బలు తగిలేసినాయి అని చెప్పి వచ్చి జనాలంతా, అతను ఉన్నట్టుండి ఒక వ్యక్తి అడ్డం వచ్చేసాడు అన్నమాట. నేను పోయే విధానంలో అతను అడ్డం వచ్చే లోపల పడిపోయాను నేను. నన్ను లేపేసి బండి లేపేశారు. బండి బాగా డ్యామేజ్ అయింది కొంచెం. నన్ను లేపిన తర్వాత నాకు అసలు ఏమీ అర్థం కావట్లే. ఎందుకు పడిపోయింది తెలియలా, ఎందుకు అతను గుద్దింది తెలియలా. పడిపోయిన తర్వాత నాకు కళ్ళు బైర్లు కమ్మడం జరిగింది. బయలు గమ్మిన తర్వాత మళ్ళీ లేచి అందరూ వచ్చి వాటర్ తాగండి సార్, అది సార్ ఇది సార్ అని అతను అవతల వ్యక్తిని తిడుతున్నారన్నమాట. అయ్యా నువ్వెందుకు అట్లా అడ్డం వచ్చావు, చూసుకొని రావాలి కదా అని చెప్పి అవతల వ్యక్తిని తిట్టేది నేను వింటున్నాను. అయినా కానీ నన్ను కూర్చోబెట్టి వాళ్ళు ఆ విధంగా చేసేటప్పుడు కనీసం దేవుడు నాకెందుకు చాలా గొప్ప కార్యం చేశాడు అన్నమాట. ఎందుకంటే ఆయన ప్రణాళికలో నేను ఉన్నాను కాబట్టి. ఆ పడిన విధానాన్ని బట్టి నా తలన్నా పగిలిపోయి ఉండాలా, నా చెయ్యన్నా ఇరుగుండాలా, నా కాలన్నా ఇరుగుండాలా, ఏదో ఒకటి మంచి యాక్సిడెంట్ జరిగి ఉండాలి నాకు. కానీ దేవుడు మాత్రం నా తల రోడ్డుకు తగిలినప్పుడు ఆయన చెయ్యి అడ్డం పెట్టాడు అనుకుంటున్నా. నిజంగా నా తల పోయి తగిలింది నాకు తెలుసు, అడ్డం పెట్టాడు అనమాట. అడ్డం పెట్టినప్పుడు చిన్న గాయమే అయ్యింది. వాళ్ళు చూసి సార్ మీకు దెబ్బలు బాగా తగిలినట్టునే చూసుకోండి సార్. అయ్యా నాకు ఏమీ కాలేదు, నేను బయటకు వచ్చేసా. అయినా కానీ ఇంకా కళ్ళు కొంచెం పడ్డాను కాబట్టి మోకాళ్ళు కొంచెం దోక్కున్నా. ఎవరికి చెప్పలేదు ఇంట్లో కూడా, ఎందుకంటే మా భార్యకి చెప్తే దాని గురించి ఆలోచిస్తుంది. ఆలోచించిన దానికి ముందు ఆమెను హాస్పిటల్కి తీసుకుపోవాల్సి వస్తుంది అన్నమాట నేను. ఎందుకంటే ఇంతకుముందు నేను అనుభవించాను కాబట్టి ఆలోచించిందంటే తలనొప్పి వచ్చేస్తుంది ఆమెకి. అందువల్ల నేను చెప్పలా. అట్లాగే నిదానంగా లేచి ఆ బండి తీసుకొని మళ్ళీ నేను ఇంట్లోకి వెళ్ళిపోయాను. ఆమె ఏడ చూస్తుందో నన్ను, ఈ బట్టలు మాసిపోయిన బట్టలు అని చెప్పి చల్లగా నా గదిలోకి వెళ్ళిపోయి ఆ బట్టలు మార్చేసి వేరే బట్టలు కూడా వేసుకొని కాలుకి దెబ్బ తగిలింది కూడా కనిపించకుండా లుంగి కట్టేశా. ఏమీ కనిపిలా. 2 రోజులు చూడలే ఆమె. ఆ తగిలిన రోజు మాత్రం, పడిన రోజు మాత్రం కొంచెం జస్ట్ ఇక్కడ పడ్డాను కాబట్టి ఎట్లా గుండె పోయి రోడ్డుకు తగలలేదు, ఇది పోయి రోడ్డుకు తగిలింది. అది అనేది గట్టిగా తగలటం వల్ల కొంచెం ఇక్కడ నొప్పి పట్టింది అన్నమాట. అందువల్ల లీలావతి నాకు ఏదో కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్నట్టు ఉంది, డాక్టర్ కాడికి పోదాం, పిల్లలు కూడా ఎవరు లేరు, మేమిద్దరమే కాబట్టి అని చెప్పని డాక్టర్ కాడికి పోయాం. ఆయన అడిగాడు ఏం జరిగిందంటే ఇట్లాగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ అండి. సరే ట్యాబ్లెట్లు రాసిచ్చాడు. కానీ అదేదో ఊపిరి కుట్టు అంటారు, అది పట్టేసింది అనమాట. ఇదంతా ఏమీ తినలేకపోతున్నా. సరే 2 రోజులు ఆగిన తర్వాత 3వ రోజు నేను పొరపాటున నా లుంగి పైకి కట్టడంలో ఆమె చూసింది. ఈ దెబ్బలేంది, 2 రోజుల నుంచి నువ్వు మెత్తగా ఉన్నావు. అమ్మ ఆఫీస్లో గడప తట్టుకొని పడ్డాలే అని. గడప తట్టుకొని పడేది కాదు, చెప్పు. ఆమె ఈ విధంగా జరిగింది, ఈ విధంగా జరగండి అనగానే అప్పుడప్పుడు మన సేవకుడు చెప్తుంటాడు, కారిపోతాయి కళ్ళల్లో నుంచి అని. అదేవిధంగా అవి అప్పుడే ఏడవడం మొదలుపెట్టింది. ఇంత పెద్ద దెబ్బలు తగిలితే నువ్వు ఎందుకు ఈ విధంగా ఉన్నావు, మాకు చెప్పలేదని. నీకు చెప్తే నిన్ను తీసుకుపోవాల్సి వస్తుంది, మళ్ళీ ఏదన్నా ఇబ్బంది అవుతాయి కదా, దేవుడు ఉన్నాడు కదా మనల్ని కాపాడేదానికి అని చెప్పడం. ఆయనకి తెలియకుండా ఏదీ జరగదు, ఆయన ఎప్పుడు మనల్ని ఎత్తిపెట్టే దేవుడు అయి ఉన్నాడు అని చెప్పి. ఇంట్లో పిల్లలకు కూడా ఎవరికి తెలియదు ఇప్పుడు దాకా. కాబట్టి ఇటు గొప్ప సాక్ష్యాన్ని, ఎందుకంటే మనం ఎక్కడున్నా మన ముందు నడిచేవాడు ఆయనే, మన వెనకాల వచ్చేవాడు ఆయనే, మనల్ని కాపాడేవాడు కూడా ఆయన అన్నమాట.
ఆయన మనం చేర్చుకుంటే ఆయన ఎల్లప్పుడూ మన తోడు ఉండే దేవుడు అయి ఉన్నాడు. ఇటు గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించబడు.